హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైఫ్స్. గైస్, ఈరోజు వీడియోస్ చాలా స్పెషల్గా ఉండబోతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక గోల్డ్ వాచ్ చూపించబోతున్నాను. చాలామంది నన్ను గోల్డ్ వాచెస్ అడుగుతూ ఉంటారు. అంటే గోల్డ్ వాచెస్ మీద డిఫరెంట్ సబ్జెక్ట్ అండి అది. వాచ్ అనేది అది వాచ్ కంపెనీయే తయారు చేయాలి, జ్యువెలరీ తయారు చేయలేడు వాచ్ని. సో మనం ఒక వాచ్ కంపెనీ నుంచి ఎనీ వాచ్ కంపెనీ మీకు నచ్చిన వాచ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ వాచ్కి మేము ఒక మంచి జ్యువెలరీ టచ్ ఇచ్చి మీకు గోల్డ్ వాచ్ ఇవ్వగలుగుతాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఫస్ట్ నేను ఒక చక్కటి ఎమరల్డ్ స్టెప్ చైన్ చూపించబోతున్నానండి. ఎమరల్డ్ బీడ్స్ తోటి ఇవి చాలా నార్మల్ బీడ్స్ వాడాను. మార్కెట్లో నేను దొరికే తక్కువ, మనకి రీజనబుల్ బడ్జెట్లో దొరికే సింపుల్ బీడ్స్, ఎమరల్డ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇవి ఎమరల్డ్స్ అనే కలర్ తప్ప ఆ వర్డ్ కూడా మనం వాడకూడదు. ఎందుకంటే ఇవి ఎమరల్డ్స్ కాదండి, ఆనిక్స్ అంటే సెమీ ప్రెషస్, ఆర్టిఫిషియల్ అనే చెప్పాలంటే సింపుల్ లో క్వాలిటీ బీడ్స్. బట్ లుకింగ్లో ఎటువంటి తేడా లేకుండా బీడ్స్ చక్కగా కనపడేలాగా. అంటే మీకు తెలుసండి, ఈ బీడ్స్ లాంటి వాటికి బడ్జెట్ ఎప్పుడు మనం ఎక్కువ లక్షల్లో పెట్టేసామనుకోండి, రీసేల్ వాల్యూ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు మార్కెట్లో ఎప్పుడు. సో ఆచితూచి మనం ఈ బీడ్స్ మీద డబ్బులు పెట్టవలసి వస్తుంది. సో అటువంటి సింపుల్ బడ్జెట్లో బీడ్స్ అనేవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఒక్కొక్క దేశంలో, ఇప్పుడు అమెరికాలో చాలా తక్కువకి మనకి స్టాల్స్లో మంచి బీడ్స్ దొరుకుతున్నాయి. చాలామంది మన ఇండియన్స్ ఆ బీడ్స్ తెచ్చుకుంటున్నారు. ఆ బీడ్స్ మనం మన జ్యువెలరీ, వాళ్ళకి నచ్చిన జ్యువెలరీ తయారు చేసి ఇస్తూ ఉన్నాం. సో బీడ్స్ అనేది మేమే ఇవ్వాలని ఏం లేదండి. మీ దగ్గర సోర్స్ ఉంటే మీరు తెచ్చుకోండి, చక్కటి రీజనబుల్ బడ్జెట్లో దొరికితే. ఎనీవేర్ ఇండియా అవ్వచ్చు, ఇండియా బయట కావచ్చు. సో అటువంటి నేను కొన్ని సింపుల్ బీడ్స్ తీసుకుని ఒక 1 2 3 4 5 6 7 లైన్స్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది ఒక 18 ఇంచెస్ లెంగ్త్లో తీసుకున్నాను. బ్యాక్ సైడ్ రోప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదంతా కూడాను థ్రెడ్ వర్క్ చేయడం జరిగిందండి. గోల్డ్ ఎక్కడ యూజ్ చేయలేదు మనం. గోల్డ్ కేవలం మీకు కనపడుతుంది చూసారా, చక్కటి లో వెయిట్ ఫ్లవర్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఫ్లవర్స్ ఉన్నాయండి, చిన్న రూబీ ఫ్లవర్స్. ఈ 14 ఫ్లవర్స్ కూడాను జస్ట్ ఒక 5 గ్రామ్స్లో వచ్చినాయండి. కెన్ యూ బిలీవ్ దిస్? మీరు నమ్మగలరా? ఒక 5 గ్రాముల్లో 14 ఫ్లవర్స్ వచ్చినాయి విత్ రూబీస్. ఆ ఫ్లవర్స్ని మనం ఇక్కడ ఒక సీక్వెన్స్లో ఈ ఎమరల్డ్ మాలలో చూపించడం జరిగింది. బీడ్స్ మనం ఇంప్లాంట్ చేయడం జరిగింది థ్రెడ్లోనే. సో బ్యూటిఫుల్గా ఉంటాయండి. సింపుల్గా ఒక పార్టీ వేర్ లాగా సింపుల్గా మనకు ధరించాలి, మంచి ఎలిగెంట్గా ఉండాలి అంటే ఇటువంటి బీడ్స్ మాలలు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నేను ఎమరల్డ్ బీడ్స్ వాడాను. ఇక్కడ మీరు పర్ల్స్ వాడుకోవచ్చు, రూబీ బీడ్స్ వాడుకోవచ్చు, అదర్ తుర్మ్లిన్ కలర్స్ వాడుకోవచ్చు. బట్ ఇలా సింపుల్గా గోల్డ్ టచ్ ఇస్తూ లో వెయిట్లో సింపుల్గా, ఇందులో ఎంత అండి, మనం 5 గ్రాముల బంగారం వాడాం ఇంత ఈ ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ ఉన్న ఈ బీడ్స్ మాలలో. సో బ్యూటిఫుల్ పీస్ అండి. ఇటువంటి సింపుల్ బడ్జెట్లో సింపుల్గా మనకు పార్టీస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి, శారీస్ మీద వేసుకోవడానికి, ధరించడానికి బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇక చెప్పక్కర్లేదు నేను ఎంత బాగుంటాయో. సో ఈరోజు స్పెషల్గా మనం డిజైన్ చేసిన ఒక వాచ్ చూపిస్తానండి మీకు. ఈ వాచ్ నేను అంటే ఈ డైల్ మనం పర్టికులర్గా ఒక వాచ్ మేకింగ్ కంపెనీ నుంచి, షోరూమ్ నుంచి కొనుక్కున్నారు కస్టమరు. ఆ వాచ్ మన దగ్గరికి ఆ డైల్ పట్టుకొచ్చారు. మనకి చక్కగా వారు బ్యాంగిల్ లాగా మనం దాన్ని ఆ డైల్కి అటు ఇటు చైన్స్ ఉంటాయి. మీకు తెలుసు, వాచ్ అంటే ఓన్లీ డైల్ అమ్మరు, విత్ చైనే వస్తుంది. బట్ ఆ చైన్ మనం తీసేస్తామండి. ఆ చైన్ మీకు చక్కగా ఒక బ్రేస్లెట్ లాగా రీడిజైన్ చేసుకుంటాం. ఇది ఆ డైల్ వాడి ఒక చక్కటి కడాలాగా, ఒక సింపుల్ అన్ని ఏజ్లకి సూట్ అయ్యేలాగా ఓ చక్కటి కడా డిజైన్ చేసామండి. ఇది కూడా డిటాచబుల్ ఇచ్చేసాం. అంటే మీకు సింపుల్గా ఓపెన్ అవుతుంది. బ్యాంగిల్ లాగా ఇక్కడి నుంచి మీరు కడాలాగా వేసేసుకోవచ్చు. ఎక్కించాల్సిన పని ఉండదు. ఇట్స్ లైక్ బ్రేస్లెట్ అండి, వాచ్ బ్రేస్లెట్. సో ఇది బ్రేస్లెట్ అనేటప్పటికీ వాచ్కి వెయిట్ హ్యాండిల్ చేయాలి, డ్యూరబిలిటీ ఉండాలి. 916లో అన్నప్పుడు ఇది మనం ఒక 28 గ్రామ్స్ గోల్డ్ ఇందులో పట్టిందండి ఈ బ్రేస్లెట్లో. నాకు సైజుతో పని లేదు. మీకు ఎవరికైనా ఈ ఓపెనబుల్ కాబట్టి మీకు ఎవరైనా ధరించవచ్చు, ఏ సైజు ఉన్న హ్యాండ్ ఉన్నవారు కూడా.
సో ఒక 28 గ్రామ్స్లో చక్కటి వాచ్ బ్రేస్లెట్ చేయటం జరిగిందండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా చక్కటి సీజెట్స్ రూబీ ఎమరల్డ్స్ వాడాం. ఈ కడ అనేది డిఫరెంట్ డిజైన్స్ అండి, మీ చాయిస్. ఎలా అయితే మీరు డైల్ సెలెక్ట్ చేసుకుంటారో వాచ్ కంపెనీ నుంచి, ఈ డిజైన్స్ కూడా మీరు ఎనీ బ్రేస్లెట్ డిజైన్, ఎనీ బ్యాంగిల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డిజైన్స్ మనం ఈ వాచ్లో ఇన్బిల్డ్ చేసుకుని వాచ్ బ్రేస్లెట్ కింద మార్చుకోవచ్చు. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి, చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా వచ్చింది. అన్ని ఏజ్ల ఆడపిల్లలకి, చిన్న ఏజ్ ఆడపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సో అలా చక్కటి ఒక వీడియో మనం ఈ కొత్త క్రియేషన్తో, వాచ్తో, అలాగే ఎమరల్డ్ బీడ్స్, దీని వెయిట్ సర్ప్రైజ్ చేసిందండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో మీకు ఎలా నచ్చింది ఈ వీడియో తప్పకుండా తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.